రెడ్డిక ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ హాస్టల్స్ లో నిత్యం తనిఖీలు నిర్వహించాల్సిందే అన్నారు. అలాంటి వారికి ప్రమోషన్ల విషయంలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. అంతేకాదు విద్యార్థుల వృద్ధి విషయంలో ఎక్కడా తగ్గేదేలే అన్నారు రేవంత్ రెడ్డి. అందుకే ఈరోజు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీలకు నేను సూచన, మీరే గ్రామాలకు పర్యటనకు వెళ్ళినా తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించండి, అక్కడికి వెళ్ళండి, విద్యార్థులను కలవండి, వాళ్ళ సమస్యలను తెలుసుకోండి, వాళ్ళకు ఒక నమ్మకం విశ్వాసం కల్పించండి. నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన, కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చిన, వాళ్ళ క్షేత్రంలో వాళ్ళ జిల్లాల్లో తప్పకుండా వారంలో 2 రోజులు రెసిడెన్షియల్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు పర్యవేక్షించాలి. ప్రత్యక్షంగా వాళ్ళు అక్కడికి వెళ్ళి విద్యార్థులను కలవాలి అని చెప్పిన. ఒకవేళ ఆ విధంగా కలెక్టర్లు కానీ జిల్లా స్థాయి అధికారులు పాఠశాలలను పర్యవేక్షించకుంటే వాళ్ళ ప్రమోషన్ల విషయంలో కానీ వాళ్ళకు బదిలీ చేసి ప్రాధాన్యత పోస్టులు ఇచ్చేటప్పుడు తప్పకుండా వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంటాం. ప్రభుత్వ పాఠశాలల్ని ఏ అధికారులైనా ఏ ప్రజాప్రతినిధులైనా నిర్లక్ష్యం చేస్తే వాళ్లకు కూడా భవిష్యత్ అవకాశాలలో ప్రభుత్వం ఆలోచన చేసే పరిస్థితి. 10 ఏళ్ల నుంచి డైట్ ఛార్జెస్ పెరగలేదు, 40% పెంచి డైట్ ఛార్జెస్ ఈరోజు మంచి పరిశుభ్రమైన భోజనం పెట్టాలి, నాణ్యమైన భోజనం వాళ్ళకి అందివ్వాలన్న ఆలోచనతోని డైట్ ఛార్జెస్ ఉన్న వాటి మీద 40% పెంచడం జరిగింది. ఇదే కాదు, కాస్మెటిక్ ఛార్జెస్ కూడా మా ఆడబిడ్డలు, మా సోదరీమణులు, మా చెల్లెళ్లకు ఇబ్బంది అవుతున్నది. తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులను అడగాలంటే వాళ్లకు మొహమాటం అడ్డం వస్తుంది. అందుకే మా చెల్లెళ్ళందరూ ఇక్కడ వేలాది మంది ఉన్నారు, వాళ్ళకందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచి తల్లిదండ్రులను అడగకుండా ప్రతి నెల మొదటి వారం గ్రీన్ ఛానల్ ద్వారా మీ డైట్ ఛార్జెస్ అదేవిధంగా మీ కాస్మెటిక్ ఛార్జెస్ మీకు వచ్చే విధంగా ఆర్థిక మంత్రి గారికి అదేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఎవరికి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరమైతే కాంట్రాక్టర్ల బిల్లులు పక్కన పెట్టండి, ఈ విద్యార్థులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రిగా నేను ఆదేశాలు ఇచ్చిన. ఈ దేశాన్ని నిర్మించాలి అనంటే, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే మొట్టమొదట ప్రభుత్వానికి విద్యాశాఖకు ప్రాధాన్యత ఉండాలి. రెసిడెన్షియల్ స్కూల్స్ని తీర్చిదిద్దాలి. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏ మాత్రం కూడా లోపాలు ఉండొద్దు. వాళ్ళకేదో దొడ్డు బియ్యంతో ఏదో దిక్కులేని వాళ్ళకి పెట్టినట్టు పాసిపోయిన అన్నమో కూరగాయలను పెడితే చూసేది లేదు. సన్న బియ్యంతో మంచి అన్నం మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి ఏ సన్న బియ్యం తింటున్నాడో మా తెలంగాణ గురుకులాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఆ సన్న బియ్యంతో భోజనం పెట్టాలనే సంకల్పంతో సన్న బియ్యం పండించే రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి వాళ్ళు పండించిన వడ్లను కొని మన తెలంగాణ గడ్డ మీద పండిన వడ్లనే బియ్యంగా మార్చి మా బిడ్డలకు భోజనం పెట్టాలి అని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇచ్చి సన్న వడ్లకు ఈరోజు బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం. తమ్ముళ్ళకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, మీరందరూ ఇవాళ బాలల దినోత్సవం సందర్భంగా మీరు ఒట్టేయండి, ప్రమాణం తీసుకోండి. భవిష్యత్తులో మీరు ఎలాంటి వ్యసనాలకు బానిసలము కాము, సమాజానికి ఆదర్శంగా ఉంటాము, ఉన్నత చదువులు చదువుకుంటామని చెప్పి మీరందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో నాకు మాట ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి, మీడియా మిత్రులకు వినిపించాలి. వాళ్ళు ఇంకా వింటున్నట్టు లేరు, అక్కడిక్కడ చూస్తున్నారు. మేము వ్యసనాలకు దూరంగా ఉంటామని మా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చప్పట్లతోని ఫామ్ హౌస్లో పండుకున్న చంద్రశేఖరరావుకు వినిపించేటట్టు మొన్న జరిగిన దీపావళి సందర్భంగా సారా బుట్లతో కొకేన్తో దావతులు చేసుకున్న వాళ్ళు గుండెలు పగిలేలా
మీరు చప్పట్లు కొట్టండి. వ్యసన పరులకు మీరు సింహ స్వప్నం కావాలి. ఈ వ్యసన పరులను ఖచ్చితంగా కఠినంగా అణిచివేస్తామని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను మీరు చదువుకున్న విద్యార్థులుగా అన్ని వివరాలను అందించడం ద్వారా కులగణను విజయవంతం చెయ్యాలి. రేపు మీ రిజర్వేషన్లు 50% దాటి మీకు అందుబాటులోకి రావాలి అంటే కులగణన జరిగి తీరాలి. రేపటి భవిష్యత్తులో నిధులు జనాభా దామాష ప్రకారం నిధుల కేటాయింపు జరగాలి అంటే కులగణన జరగాలి. మీ చదువు